బాగా మాట్లాడుతున్నావురా. తను నిన్నేదో మాయ చేసింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. రే, తనతో కలిసి బతకాలనుకున్నా కానీ కుదరలేదు. కనీసం తన కష్టాలైనా సరే తోడుగా నిలబడాలనుకుంటున్నా. అవును, ఈ విషయం మీ అమ్మకి తెలుసా? ఎవరి అమ్మాయి? అమ్మాయి ఎవరో తెలీదా నీకు? తెలీదు తెలీదు తెలీదు. మరి వాళ్ళ నానేంట్రా నువ్వు వాళ్ళ అమ్మాయిని తల్లించేసావని చెప్తున్నాడు? నాకు తెలీదు, మా నాన్నే. ఈ రోజు నుంచి మేఘన ఇంట్లో ఒక్క పని కూడా చేయదు, మొత్తం నువ్వే చెయ్యాలి. అమ్మా, పాపం తన మనసులో ఏదో బాధ పెట్టుకుని కృంగిపోతుందిరా. మనసులో అంత బాధ పెట్టుకొని ఎందుకంత పంతం? ఒకసారి అజయ్తో మాట్లాడొచ్చు కదా. గుర్తొచ్చినప్పుడు ఏడవడానికి తనేం తెలిసిన మనిషి కాదు, నేను ప్రేమించిన మనిషి. మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది. కోపంలో డిసిషన్ తీసుకోక మేఘనా, కరెక్ట్ కాదు. సూర్య, నీకు నా మీద కోపం లేదా? నాకు నీ మీద ప్రేమ తప్ప ఇంకేం ఉండదు మేఘనా. సన్నొచ్చి నా ఫేస్ మీద పడితే తప్ప నేను లేచి కూర్చునేవాడిని కాదు. అలాంటిది గత 5 నెలల నుంచి నేను రోడ్డు మీద పడితే తప్ప అది లేచి కూర్చోవడం లేదు. నేను ఒక్కదాన్నే వాకింగ్కి వెళ్తా అని చెప్పాను కదా. నీకే నువ్వు వినైనా చెప్తావు, మా అమ్మ వినాలి కదా. ఏరా ఆడపిల్లని ఒక్కదాన్ని పంపిస్తావని మళ్ళీ తిరిగి నన్నే కొడుతుంది. అసలు నేను ఒట్టి మనిషి కాదు. ఈ టైంలో ఏదైనా తిరగస్ జరిగిందనుకో, నా మెడ కోడి మెడ తిప్పినట్టు తిప్పేద్ది మా అమ్మ. అమ్మ అమ్మ అని అంటుందని సాఫ్ట్ పర్సన్ అనుకున్నావేమో, క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసింది. ఇది నాది కాదని తెలిసిందనుకో, నెలకేసి బాధేద్ది. నా బాధలు చెప్తుంటే నవ్వులాటగా ఉందా? కానీ కానీ నాకు కూడా టైం వస్తుంది. హే, ఏమైంది? ఇక్కడ కూర్చో. తాగు. మా అమ్మకు నువ్వు బాగా నచ్చావు మేఘనా. మా అమ్మకి నువ్వు ఎంత ఇష్టం అంటే, నువ్వు వచ్చిన తర్వాత నన్ను కూడా పట్టించుకోవడం మానేసింది. అంత ఇష్టం నువ్వంటే. ఎప్పుడు ఆడపిల్ల లేదని బాధపడుతూ ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత ఆ లోటు కూడా తిరిగిపోయింది. నువ్వు వచ్చిన తర్వాత నాకన్నా నువ్వే ఇంపార్టెంట్ అయిపోయావు. నేను నిన్నోటి అడగనా? మా ఆస్తి గురించా? అన్నీ మా అమ్మ పేరు మీదే ఉన్నాయి. కేబుల్ బిల్ ఒకటే నా పేరు మీద ఉంది. అడుగు అడుగు. నువ్వు నాకన్నా ముందు ఇంకెవరినైనా ప్రేమించావా? ఇప్పుడు అదెందుకు? చెప్పు. చెప్పు. ఏం చెప్తాం? ఒకటా రెండా? చూసిన ప్రతి అమ్మాయి నాదే అనుకున్నా. స్కూల్లోకి వెళ్ళికో, కాలేజీలోకి వెళ్ళికో, రోడ్డు మీదకి వెళ్ళికో, కిరాణా షాప్లోకి వెళ్ళికో, ఆఖరికి సూపర్ మార్కెట్లో ఉన్న క్యాష్ కౌంటర్ అమ్మాయిని కూడా గెలికాం. కంటికి కనిపించడం లేటు. పొట్ట పొడుగా, నలుపా తెలుపా చూడకుండా ప్రేమించుకుంటూ పోయా. మరేమైంది? ఏమంటే ఏం చెప్తాం? అందరినీ మనం ప్రేమించడే, మనల్ని ఎవరు ప్రేమించలేదు. ఎందుకు? మీకు మంచోళ్ళు నచ్చరు కదబ్బా. ప్రేమ అనే పేరుతో మోసం చేసేవాళ్ళే కదా మీరు ప్రేమిస్తారు. మాకంత టాలెంట్ లేదా? హే, నిన్ను కాదు, జనరల్గా అమ్మాయిల గురించి చెప్తున్నా. నిన్ను కాదు, కానీ నేను చివరిసారిగా ప్రేమించింది నిన్నే. ఎప్పుడైతే నేను చూసానో నువ్వు ఒక్కదాని ఉంటే చాలనిపించింది. నీకోసం ఏదైనా చేయొచ్చు అనిపించింది. నువ్వు కనిపిస్తే ఆనందపడేవాడిని, నువ్వు నవ్వితే మురిసిపోయేవాడిని. అంతలా నేను ప్రేమించానబ్బా. కానీ ఇది కూడా బిస్కెట్ అవుద్దని కళలో కూడా అనుకోలేదు. మా వన్ సైడ్ లవర్స్కి ఇది మామూలే. మేము ఒక అమ్మాయిని చూస్తాం, నచ్చితే ఫాలో అవుతాం, మాలో మేమే మురిసిపోతాం, దూరం నుంచే ప్రేమిస్తాం. తనకి లవర్ ఉన్నాడని తెలిస్తే మాత్రం అటు నుంచి అట్టి వెళ్ళిపోతాం, దూరం నుంచి చూస్తూ ఆనందపడతాం. కానీ తనకి ప్రాబ్లం వస్తే మాత్రం తన కోసం నిలబడతాం. ప్రేమించదు అని తెలిసినా కూడా ఎందుకని తనకు కష్టం వస్తే హెల్ప్ చేయడం? మీ ప్రేమ ఎవరికి కావాలి? మీకు ఇష్టం అంటే ప్రేమించండి, లేదంటే లేదు. మా ప్రేమ మాత్రం ఇంతే.
హే ఏమైంది? పెయిన్స్ వస్తున్నాయి. ఇప్పుడే కదా వచ్చాగింది. ఆగితే మళ్ళీ రాకూడదా? ఇప్పుడు ఏం చేయలే. ఏంటలా చూస్తున్నావు? అంబులెన్స్కి ఫోన్ చేయి. ఫోన్ ఫోన్ ఫోన్. ఎందుకురా అంత టెన్షన్ పడిపోతున్నావు? ఒరే, నా లైఫ్లో ఎన్ని చూసుంటాను ఇలాంటి డెలివరీలు. నా అంత అందంగా నీలాగా అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా మనం సంతోషంగా ఉంటాం, సరేనా? నాకే టెన్షన్ లేదు, నువ్వే టెన్షన్ పడుతున్నావు. నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటావా? ఒరే, మీ మాంగారు వస్తున్నాడు, చూడు, మాట్లాడు. నువ్వేమో మాట్లాడుతున్నావు, సైలెంట్గా ఉండు. అన్నయ్య గారు, మంచినీళ్ళు తెమ్మంటారా? అక్కర్లేదులేండి. ఇదేమో మన ఇల్లు అనుకున్నావా మర్యాదలు చేయడానికి? సైలెంట్గా ఉండు. మీకు పాప పుట్టిందండి. మేము వెళ్ళి చూడొచ్చండి? చూడండి. సరే అండి. ఇలా చూస్తున్నాడేట్రా బాబు. చిచి చిచి, హాయ్ బంగారం, మహాలక్ష్మిలా ఉందిరా. ఒరే సూర్య, అచ్చు నీ పోలికే, చూడరా. ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ నోరు చూడు. ఒరే, అచ్చు నీ నోట్లో చూడు పడినట్టు. ఆగు, నువ్వు చూడు. ఎంత బాగుందో మన ఇంటి మహాలక్ష్మిరా. అంకిల్, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తా, పని ఉంది. మాయా, ఆడపిల్ల అంట కదా. అచ్చో నీ పోలికే అంట. చెవులు నీయే, ఆ కళ్ళు నీయే, ఆ ముక్కు నీదే, ఆ మూతి నీదే. ఏ మాయా, మాయా పార్టీ లేదా? ఏ మాయా, 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 మాయా ఏంట్రా సైలెంట్ గా ఉన్నాడు? ఏ మాయా, మాయా, మాయా. కరెక్ట్. ఏంటి మాయా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మాయా, మనం సిస్టర్ అనేది బ్యాన్ చేయాలి. ఆఫీస్లో లేడీస్ని సిస్టర్ అని, మళ్ళీ ఇక్కడ నర్సింగ్ సిస్టర్ అని. మనం ఎప్పుడు మింగిల్ అయ్యేది, ఎప్పుడు సింగిల్గానే ఉండాలా? ఏంటిది? ఓ, ఇక్కడే ఉన్నారా? నమస్తే. ఏ సూర్య, రారా ఒకసారి. ఏమైందమ్మా? ఈ మెడిసిన్ ఏంటో త్వరగా పట్టరా, అర్జెంటుగా. అమ్మా, డబ్బులు ఒకటి వెళ్ళిపోయిందేంటి? వీడు ఎలా కొనాలి? మెల్లిగా మాట్లాడు, ముసలోడు ఇక్కడే ఉన్నాడు. మా డబ్బులు ఉన్నాయా? ఎంత కావాలి చెప్పు. 2000. ఓ, 100 అయితే ఇస్తాం కానీ 2000 అయితే కష్టం మాయా. మెడిసిన్ కొనాలరా. అంకుల్ ఆయన ఏ అడుగు, మా దగ్గరలో పిల్లు. ఎలా అంకిల్? అంకిల్ కాదు మాయా. టైం 12 అవుతుందిరా, టైంకి తినేయాలి, లేదంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది తెలుసుగా. మెడిసిన్ తేవాలి, డబ్బులు ఇస్తారా? నా దగ్గర క్యాష్ లేదు, ఫోన్ పే చేస్తాను వెళ్ళు. ఓకే మాయా ఓఆర్ఎస్ అంకిల్కి. మేఘనా, నువ్వెందుకు వచ్చావు? నీ చూపు కూడా నా బిడ్డ మీద పడ్డం నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో. ఐఎమ్ సారీ మేఘనా, ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. లేదు, నువ్వు మాట్లాడింది కరెక్టే, కానీ నాకే లేట్గా అర్థమైంది ప్రేమించి మోసపోయానని. అదేంటి మేఘనా అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? మనకు బిడ్డ పుడుతుందని ఎంతో సంతోషంగా నేను నీ దగ్గరకు వచ్చి చెప్తే నువ్వేమన్నావు? ఇది పోయినా పర్లేదంటావా? అలా ఎలా అన్నావు అసలు?
ప్రేమంటే నమ్మకం. మనకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా మనం ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. ఎందుకంటే సంతోషమైతే అది రెట్టింపు అవుతుందని, బాధ అయితే కొంచెం కుదుట పడుతుందని. ఇప్పుడు ఆ నమ్మకం ప్రేమ రెండూ లేవు. నువ్వు వెళ్ళిపో అజయ్. మేఘనా, ఒకసారి నేను చెప్పింది విను. ఎందుకు వినాలి నేను చెప్పేటప్పుడు నువ్వు విన్నావా నా మాట? 3 నెలల బిడ్డతో నీ గుమ్మం దాటేటప్పుడు ఒక్కసారి కూడా ఆపాలనిపించలేదా నీకు? మేఘనా, అలా కాదు. అప్పుడు నా పరిస్థితి వేరే. ఇన్ని రోజులు ఏదో డ్రీమ్లో బ్రతికేశాను. అందరిలా కాకుండా డిఫరెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని ఏవేవో కళ్ళకన్నాను. నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళాకే అర్థమైంది నువ్వు లేని లోటేంటో అని. నువ్వు లేకుండా ఉండలేను. కానీ నేను నా బిడ్డ నువ్వు లేకుండా ఉండగలం. మేఘనా, అప్పుడు నా పరిస్థితి వేరే. అప్పుడు బ్రతకడానికే నాకు చాలా కష్టంగా ఉండేది. అలాంటి టైంలో నువ్వు బేబీ అనేసరికి నేను చాలా భయపడ్డాను. ఇప్పుడు నా భయం కూడా అదే. అప్పుడు నీ టైం బాలేదని ఈ బేబీని వద్దన్నావు. రేపటి రోజున అన్ని మంచి రోజులే ఉంటాయని నువ్వు చెప్పగలవా? అప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో అని గ్యారంటీ ఏంటి? నిన్ను ఆల్రెడీ నమ్మి తప్పు చేశాను. మళ్ళీ రెండోసారి నిన్ను నమ్మి తప్పు చేయాలనుకోవట్లేదు. నువ్వు వెళ్ళిపో అజయ్. నువ్వేం భయపడకు. ఇప్పుడు నీకన్నా నన్ను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. హే, నేనేమైనా అన్నాడా? రిక్వెస్ట్ చేయడానికి వచ్చాడా? అవన్నీ దొంగ మాటలు. అవి అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయి ఒకలా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అవేం పట్టించుకోకు. సరే, రెస్ట్ తీసుకో. సూర్య, హాయ్ చిన్ని కన్నలు. అచ్చు నీలాగే నవ్వుతుంది కదరా. ప్రతిసారి ఎందుకమ్మా? అచ్చి అచ్చి అచ్చి.